ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూజర్ లాగిన్ పర్మిషన్స్. సో యూజర్ లాగిన్ పర్మిషన్ అంటే ఏంటి, అసలు యూజర్ అంటే ఏంటి అంటే ఒక సిస్టంలో మనం లాగిన్ అవ్వాలి అంటే బై యూజింగ్ యూజర్ అకౌంట్ కదా. సో కాబట్టి ఒక సిస్టంలో లాగిన్ అవ్వాలి అంటే మనకు యూజర్ అకౌంట్ అనేది కావాలి. అయితే ఈ యూజర్ అకౌంట్స్ వచ్చేసరికి మనకు 2 టైప్స్ ఉన్నాయి, లోకల్ యూజర్ అకౌంట్స్ అండ్ డొమైన్ యూజర్ అకౌంట్స్. లోకల్ యూజర్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇలా నా దగ్గర కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఈ సిస్టమ్స్లో ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్లో నేను కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. నెట్వర్క్ మీన్స్ అది ఇంటర్నెట్ కావచ్చు, మన ఆఫీస్లో ఉండేటువంటి లోకల్ ఏరియా నెట్వర్క్ కావచ్చు, ఓకే, మెట్రోపాలిటన్ కావచ్చు, ఎనీ నెట్వర్క్. ఇలా డిఫరెంట్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ సిస్టంలో అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్ ఉందనుకోండి. సో ఇక్కడ ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్ ఉంటుంది. బై డిఫాల్ట్ గా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్ ఈ సిస్టంలో ఉంటుంది. సో రిమైనింగ్ సిస్టంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అన్నింటిలోనూ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అనే కాకుండా మనకు డిఫరెంట్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన పేరుతో మనం ఇక్కడ యూజర్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇలా అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సర్వర్లో ఇదేంటి, సర్వర్ సిస్టమ్. సో రెస్ట్ ఆఫ్ ఇవన్నీ ఏంటి, క్లయింట్స్. ఓకే, మరి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంటే ఈ సిస్టంలోనే లాగిన్ అవుతుంది. అలాగే అడ్మినిస్ట్రేటర్ ఈ సిస్టంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఇక్కడే లాగిన్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ నేను ఇక్కడ లాగిన్ అవ్వగలనా అంటే లోకల్ కంప్యూటర్లో ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఒక డొమైన్ అంటే ఏంటి, సో ఇవి మొత్తం ఒక గ్రూప్ గా ఫామ్ అయి ఉంటే, కనుక ఫామ్ అయి ఉంటే సో దాన్ని మనం డొమైన్ అంటాం. అంటే ఈ డొమైన్ లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి, సో ఇక్కడ ఈ డొమైన్ లో వచ్చేసి మనకి కంప్లీట్ గా సర్వర్ అండ్ క్లయింట్స్, సర్వర్ ఉంది అండ్ ఆల్సో క్లయింట్స్ ఉన్నాయి. ఓకే, సో సర్వర్ క్లయింట్స్, ఇక్కడ సర్వర్ ఉంది, ఇక్కడ క్లయింట్స్ ఉన్నాయి. సో ఇలా సర్వర్ అండ్ క్లయింట్స్, ఏ గ్రూప్ ఆఫ్ సర్వర్ అండ్ క్లయింట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ డొమైన్. ఏ గ్రూప్ ఆఫ్ సర్వర్ అండ్ క్లయింట్స్ ఈజ్ నోన్ యాజ్ డొమైన్. సో ఈ మొత్తం గ్రూప్ ని మనం ఏమంటాం ఇక్కడ అంటే, సో దీన్ని మనం డొమైన్ అంటాం. సో ఏదైతే ఇక్కడ కంప్లీట్ గా ఒక రెడ్ కలర్ సర్కిల్లో ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని డొమైన్ అంటాం. ఇందులో ఏముంటాయి, సర్వర్ ఉంది అండ్ క్లయింట్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ సర్వర్ అండ్ క్లయింట్స్ ఈజ్ నోన్ యాజ్ డొమైన్. ఈ డొమైన్ లో మనం సర్వర్ లో గనక ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసినట్టయితే, ఓకే, ఆ డొమైన్ లో ఉన్న ఏ సిస్టమ్ లో అయినా ఆ యూజర్ అకౌంట్ లాగిన్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక యూజర్ అకౌంట్ ఉంది, ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్ ఉంది. బట్ నేను ఏం చేశాను, ఇక్కడ ఇంకొన్ని అకౌంట్స్ నేను క్రియేట్ చేశాను. లైక్ అనిల్, ఓకే, సో చందు, సో అనిల్ చందు, ఓకే, రవి, సో రవి అని, అదేవిధంగా రాణి. ఇలా నేను కొన్ని అకౌంట్స్ అనేవి క్రియేట్ చేశాను. ఓకే, సో ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఎక్కడ లాగిన్ అవ్వాలి, ఈ యూజర్ అకౌంట్స్ అన్ని జనరల్ గా సో మనకి రెగ్యులర్ గా అయితే లోకల్ సిస్టమ్ లో లాగిన్ అవ్వాలి. ఈ అకౌంట్స్ అన్ని లోకల్ సిస్టమ్ లో లాగిన్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక డొమైన్ ఆర్కిటెక్చర్ మనం క్రియేట్ చేసుకున్నామో ఇప్పుడు ఈ అకౌంట్స్ అన్నింటిలోనూ మనం ఇక్కడేమో అనిల్ లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చి చందు లాగిన్ అవ్వచ్చు, ఇక్కడ చందు లాగిన్ అవ్వచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయా ఇవి, ఇక్కడ క్రియేట్ చేసామా, ఇక్కడ లేవు ఆ యూజర్ అకౌంట్స్, కానీ ఇక్కడ ఇవి లాగిన్ అవ్వచ్చు. ఇలా ఏ సిస్టమ్ ఆ సిస్టమ్ మనకు కావాల్సినటువంటి యూజర్ అకౌంట్స్ తో లాగిన్ అయిపోవచ్చు అనమాట. బట్ యాక్చువల్గా ఈ అకౌంట్స్ అన్ని ఎక్కడ క్రియేట్ చేసాము అంటే ఇక్కడ సర్వర్ లో క్రియేట్ చేసాము. అంటే సర్వర్ లో ఉన్న అకౌంట్స్ క్లయింట్ లో లాగిన్ అవుతున్నాం. ఓకే, ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, కానీ మనం ఇంట్లో కూర్చొని నెట్ బ్యాంకింగ్ చేస్తున్నాము. అంటే మన అకౌంట్ అనేది
త్రూ ఇంటర్నెట్ మనం ఇంట్లో నుంచి ఆపరేట్ చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇక్కడ క్రియేట్ చేసే యూజర్ అకౌంట్ ఏదైతే ఉందో, సర్వర్లో క్రియేట్ చేసే యూజర్ అకౌంట్ ఏదైతే ఉందో, ఆ యూజర్ అకౌంట్ ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లయింట్ సిస్టమ్స్ లో లాగిన్ అవుతున్నాం. ఓకే, ఇలా లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ బై డిఫాల్ట్ గా ఒక డొమైన్ లో లాగిన్ అవుతాయి, క్లయింట్ లో లాగిన్ అవుతాయి. కానీ ఈ అనిల్, చందు, రాణి ఆ రవి వీళ్ళు మన సర్వర్ సిస్టమ్ లో లాగిన్ అవ్వవు. బై డిఫాల్ట్ గా సర్వర్ లో లాగిన్ అవ్వవు. సర్వర్ లో లాగిన్ అయ్యే రైట్స్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ కి మాత్రమే ఉంటుంది. సో ఈ అడ్మినిస్ట్రేటర్ కావాలంటే ఈ క్లయింట్స్ లో ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు, కానీ ఈ క్లయింట్ లో లాగిన్ అయ్యే యూజర్ అకౌంట్స్ మాత్రం సర్వర్ లో లాగిన్ అవ్వవు. కానీ క్రియేట్ చేసేది సర్వర్ లోనే క్రియేట్ చేస్తాం, కానీ సర్వర్ లో లాగిన్ అయ్యే రైట్స్ ఉండవు. ఎందుకని అంటే ఇక్కడ అనిల్ లాగిన్ అయ్యాము, చందు, రవి, రాణి వీళ్ళందరూ లాగిన్ అవుతున్నారు. వీళ్ళు డేటాబేస్ మొత్తం ఎక్కడ సేవ్ చేసుకుంటారు, వీళ్ళ డేటాబేస్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే సర్వర్ లో ఉంటుంది. ఇప్పుడు అనిల్ డేటా ఇక్కడ చందు కనుక లాగిన్ అయ్యే రైట్స్ ఉంది, లాగిన్ అయ్యారు అనుకోండి, అనిల్ డేటాని చందు యాక్సెస్ చేయొచ్చు కదా సర్వర్ లో. కాబట్టి ఇలాంటి మిస్యూజ్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి లేదంటే ఇన్ కేస్ లాగిన్ అయిపోయి తనకున్న క్రెడెన్షియల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు, తనకు లేని పర్మిషన్స్ ని కూడా అసైన్ చేసుకోవచ్చు యూజర్. సో ఇలా అసైన్ చేసుకోవచ్చు. కాబట్టి బై డిఫాల్ట్ గా యూజర్స్ కి సర్వర్ లో లాగిన్ అయ్యే రైట్స్ ఇవ్వరు అనమాట. మరి అలా ఇవ్వాలి అంటే ఇన్ కేస్ మనం లాగిన్ అవ్వాలి, యూజర్స్ లాగిన్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే, సో అప్పుడు మనం యూజర్ లాగాన్ పర్మిషన్స్ ఇవ్వాలి. అయితే ఈ యూజర్ లాగాన్ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ జనరల్ గా మనం 3 టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఇస్తాం. ఓకే, సో ఒకటి నెట్వర్క్ యాక్సెస్, రెండు సర్వర్ యాక్సెస్, మూడోది ఓకే సో జాబ్ రోల్ యాక్సెస్ అన్నమాట. జాబ్ రోల్. ఓకే, నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంటి, యాక్సెస్ దిస్ కంప్యూటర్ ఫ్రమ్ ది నెట్వర్క్. నెట్వర్క్ నుంచి ఈ కంప్యూటర్ ని ఎవరెవరు యాక్సెస్ చేయాలి, ఎందుకు వీళ్ళందరూ నెట్వర్క్ లోనే ఉన్నారు కదా, ఈ నెట్వర్క్ నుంచి ఈ కంప్యూటర్ ని ఎవరెవరు యాక్సెస్ చేయాలనేది ఒక పర్మిషన్. నెక్స్ట్ ఎలో లాగాన్ లోకల్లీ, సర్వర్ లో ఎవరు లాగిన్ అవ్వాలి, సో సర్వర్ యాక్సెస్ ఇవ్వాలి. తర్వాత లాగాన్ యాజ్ ఏ బ్యాచ్ జాబ్. బ్యాచ్ జాబ్ అంటే ఏంటి, సో ఆ యూజర్ కి ఏవైతే జాబ్ రోల్స్ ఉన్నాయో ఆ జాబ్ రోల్స్ మాత్రమే లాగిన్ అవ్వాలి, అక్కడ ఆ పర్మిషన్స్ ఆ రైట్స్ మాత్రమే రావాలి. ఇంకా రిమైనింగ్ ఏ పర్మిషన్స్ కూడా ఆ యూజర్ కి ఉండకూడదు. ఇంకే సర్వర్ లో లాగిన్ అయినా కానీ, సో అనిల్ సర్వర్ లో లాగిన్ అయ్యి చందు డేటాని యాక్సెస్ చేయకూడదు. సో దానికోసం మనం ఇక్కడ ఎల్లో లాగాన్ యాజ్ ఏ బ్యాచ్ జాబ్ అనే పర్మిషన్, దానికి జాబ్ రోల్ పర్మిషన్ అంటారు దాన్ని. సో ఇవి మనం అసైన్ చేయాలన్నమాట. సో ఇవి ఎలా అసైన్ చేయాలో ఒకసారి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, సో ప్రాక్టికల్ గా చూడాలంటే ఏం చేయాలి అంటే, మనం సర్వర్ లో ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. సర్వర్ సిస్టమ్ లో ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. సో చూడండి, ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లాగిన్ అవుతాను. సో నా దగ్గర ఒక సర్వర్ సిస్టమ్ ఉంది, ఆల్రెడీ కాన్ఫిగర్ చేసినటువంటి సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ లో నేను లాగిన్ అవుతాను బై యూజింగ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో నెక్స్ట్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతాను, abcd.123. సో లాగిన్ అయ్యాను. ఓకే, ఓకే వినండి, జస్ట్ ఎ మినిట్. ఓకే, సి ఇక్కడ పర్మిషన్స్ అసైన్ చేయాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ గో టు ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్. ఇక్కడ పర్మిషన్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఈ 2 టైప్ ఆఫ్ పర్మిషన్స్ అంటే ఏంటి, డొమైన్ కంట్రోలర్ పాలసీ అండ్ డొమైన్ పాలసీ. సో డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, సర్వర్. మన సర్వర్ క్లయింట్స్ 2 ఉన్నాయి, మొత్తాన్ని కలిపే డొమైన్ అన్నాం. ఒకటి డొమైన్ కంట్రోలర్ అంటే ఓన్లీ సర్వర్ కి మాత్రమే అసైన్ చేయడం, ఇంకోటి డొమైన్ కి అసైన్ చేయడం అంటే ఆ సర్వర్ క్లయింట్స్ మొత్తం గ్రూప్ కి అసైన్ చేయడం. ఓకే, ఇందాక మనం ఇమేజ్ లో చూసాం ఏంటి, ఒక రెడ్ సర్కిల్ లో సర్వర్ క్లయింట్స్ అన్ని ఉన్నాయి. ఓన్లీ సర్వర్ ఉంటేనేమో డొమైన్ కంట్రోలర్ సెక్యూరిటీ పాలసీ అంటాం. అలా కాకుండా ఆ సర్వర్ కి అక్కడ ఉన్నటువంటి క్లయింట్స్ మొత్తానికి పర్మిషన్స్ అప్లై చేయాలంటే డొమైన్ సెక్యూరిటీ పాలసీ అప్లై చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం 2 చేయాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒకటి చేద్దాం, డొమైన్ కంట్రోలర్ అంటే సర్వర్ చేద్దాం. ఓకే, డొమైన్ కంట్రోలర్ సెక్యూరిటీ పాలసీలోకి వచ్చి ఇందులో సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ లో లోకల్ పాలసీస్ అనేది ఓకే యాక్సెస్ చేయాలి. సో లోకల్ పాలసీస్ అంటే ఏంటి,
సి లోకల్ పాలసీస్ వచ్చేసి యూజర్ రైట్స్ అసైన్మెంట్. లోకల్ పాలసీస్ లో యూజర్ రైట్స్ అసైన్మెంట్. యూజర్ రైట్ అసైన్మెంట్స్ లో మనకి ఇక్కడ యాక్సెస్ దిస్ కంప్యూటర్ ఫ్రమ్ ది నెట్వర్క్. ఎప్పుడైనా మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్కి ఇవ్వాలి ఆర్ అడ్మినిస్ట్రేటర్స్, అంటే అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్ కానీ లేదంటే అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ఉన్నటువంటి యూజర్స్ కానీ. సో వాళ్ళకి అసైన్ చేయాలి. వాళ్ళకి యాక్సెస్ ఉంటేనే యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఓనర్కే యాక్సెస్ లేకుండా నేను క్లయింట్కి ఇస్తానంటే కుదరదు. ఇక్కడ సర్వర్కి ఓనర్ ఎవరు? అడ్మినిస్ట్రేటర్. సో కాబట్టి అడ్మినిస్ట్రేటర్కి పర్మిషన్ ఇస్తేనే మనం యూజర్కి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ యాక్సెస్ దిస్ కంప్యూటర్ ఫ్రమ్ ది నెట్వర్క్. నేను ఇందాక చెప్పినట్టు నెట్వర్క్ పర్మిషన్ ఇది. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు పర్మిషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ పర్మిషన్ ఉంది కాబట్టి మనం ఏ యూజర్కి అయితే పర్మిషన్ ఇవ్వాలనుకుంటామో ఆ యూజర్ ఆర్ గ్రూప్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ యూజర్ ఆర్ గ్రూప్ క్లిక్ చేయండి, బ్రౌజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఏ యూజర్ ఆర్ గ్రూప్, నేను నాన్ ఐటీ అనే గ్రూప్ నా దగ్గర ఉంది, నాన్ ఐటీ. సో ఈ నాన్ ఐటీ అనే గ్రూప్ కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నాన్ ఐటీ అనేది టైప్ చేశాను. మరి ఆ గ్రూప్ ఉందో లేదో నేను చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఇక్కడ చెక్ నేమ్స్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇలా అండర్లైన్ వచ్చేస్తుంది అనమాట ఉంటే. ఓకే ఉంది కాబట్టి ఓకే చేశాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? లోకల్ పర్మిషన్. సర్వర్కి లోకల్ పర్మిషన్ అంట. ఎలో లాగాన్ లోకల్లీ. ఇక్కడ సేమ్ యాడ్ యూజర్ ఆర్ గ్రూప్, బ్రౌజ్, నాన్ ఐటీ. సో ఎన్ఓ టైప్ చేసి నేను చెక్ నేమ్స్, అంటే ఎన్ఓతో ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ అన్ని వస్తాయి. ఒకటే నేమ్ ఉంది, నాన్ ఐటీ. ఓకే, అంటే ఫుల్ నేమ్ తెలిస్తే ఫుల్ నేమ్ టైప్ చేయొచ్చు, లేదా షార్ట్ ఫామ్ అయినా టైప్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఓకే చేస్తాము. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ నెట్వర్క్ పర్మిషన్ ఇచ్చేసాము, సర్వర్ పర్మిషన్ ఇచ్చాము. ఇప్పుడు జాబ్ రోల్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే లాగ్ ఆన్ యాజ్ ఏ బ్యాచ్ జాబ్, లాగ్ ఆన్ యాజ్ ఏ బ్యాచ్ జాబ్. డబుల్ క్లిక్, యాడ్ యూజర్ ఆర్ గ్రూప్, బ్రౌజ్. ఇక్కడ నాకు ఫుల్ నేమ్ తెలియదు కాబట్టి నేను ఓన్లీ ఎన్ ఇచ్చాను, చెక్ నేమ్స్ అన్నాను. ఎన్ అనే నేమ్తో ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో, ఎన్ని యూజర్స్ అయితే ఉన్నాయో అన్ని వచ్చినాయి. అందులో నాకు కావాల్సింది ఏంటి? నాన్ ఐటీ. సో నాన్ ఐటీ సెలెక్ట్ చేసి ఓకే చేయొచ్చు. ఓకే, సో ఇలా ఓకే. ఇలా పర్మిషన్స్ నేను యాడ్ చేశాను. సో ఎవరికి యాడ్ చేశాను? డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేశాను. డొమైన్ కంట్రోలర్ సెక్యూరిటీ సెట్టింగ్స్. క్లోజ్ ఇట్ అండ్ గో టు ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్. ఇక్కడ డొమైన్ కంట్రోలర్కి అయిపోయింది కాబట్టి ఇప్పుడు డొమైన్కి ఇవ్వాలి. సేమ్ పర్మిషన్స్ డొమైన్కి ఇవ్వాలి. సో డొమైన్ సెక్యూరిటీ పాలసీ క్లిక్. సేమ్ అగైన్ సేమ్ యాజ్ డొమైన్ కంట్రోలర్ పాలసీ, లోకల్ పాలసీస్, యూజర్ రైట్స్ అసైన్మెంట్. ఇక్కడ ఫస్ట్ పర్మిషన్ ఏంటి? యాక్సెస్ దిస్ కంప్యూటర్ ఫ్రమ్ ది నెట్వర్క్, నెట్వర్క్ పర్మిషన్. డబుల్ క్లిక్, యాడ్ యూజర్ ఆర్ గ్రూప్, బ్రౌజ్. ఏ గ్రూప్కి ఇవ్వాలి? నాన్ ఐటీకి ఇవ్వాలి. చెక్ నేమ్స్, నాన్ ఐటీ. ఓకే, ఎస్. hello login locally, add user, browse, check names. Okay, తర్వాత log on as a batch job, log on as a batch job. సో ఇక్కడ కూడా డబుల్ క్లిక్ చేసి యాడ్ యూజర్ ఆర్ గ్రూప్, బ్రౌజ్. సేమ్ ఇక్కడ కూడా మనం ఏదైతే గ్రూప్ ఇవ్వాలనుకున్నామో ఆ గ్రూప్ యాడ్ చేసాం. ఇండివిజువల్ యూజర్స్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఒక్కొక్క యూజర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మొత్తం గ్రూప్నే యాడ్ చేసేసాం అనమాట. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత జస్ట్ రిఫ్రెష్ అండ్ గో టు రన్. ఇప్పుడు గ్రూప్ పాలసీ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? గ్రూప్ పాలసీని అప్డేట్ చేయాలి. అంటే జీపీ అప్డేట్, గ్రూప్ పాలసీ అప్డేట్ డాట్ ఈఎక్స్ఈ అంటే ఎగ్జిక్యూషన్ ఫైల్ అనమాట. డాట్ ఈఎక్స్ఈ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జీపీ అప్డేట్ డాట్ ఈఎక్స్ఈ అనేసి ఎంటర్ చేస్తే ఇక్కడ రీఫ్రెషింగ్ పాలసీస్, ఆ పాలసీస్ అనేవి అప్డేట్ అవుతాయి. అప్డేట్ అయింది. ఇప్పుడు నాన్ ఐటీ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో చెక్ చేద్దాం. సో ఎలా చెక్ చేయాలి? ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఈ యూజర్స్ అండ్ కంప్యూటర్స్లో మనం యూజర్స్ గ్రూప్స్ చూసుకోవచ్చు. సో ఇక్కడ నాన్ ఐటీ అనే గ్రూప్ ఉంది. ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ జనరల్, మెంబర్స్, మెంబర్ ఆఫ్ అండ్ మేనేజ్డ్ బై ఉంది. సో ఇందులో మెంబర్స్, ఈ నాన్ ఐటీలో మెంబర్స్ ఎవరు ఉన్నారో ఇక్కడ క్లిక్ చేసి తెలుస్తుంది. రాణి, రవి. సో రాణి అండ్ రవి. ఇప్పుడు వీళ్ళిద్దరికి పర్మిషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా యూజర్ని యాడ్ చేయాలనుకోండి, ఇంకొక యూజర్ని, ఫర్ ఎగ్జాంపుల్ చందు అనే అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ నేను ఈ గ్రూప్లోకి యాడ్ చేయాలనుకోండి. సో చూడండి, మెంబర్స్లోకి వెళ్ళి యాడ్ చందు, ఇక్కడ
చెక్ నేమ్స్ క్లిక్ చేయండి, చందు వచ్చేస్తుంది. అంటే నాన్ ఐడి గ్రూప్ లో చందుని కూడా యాడ్ చేసేసాం. ఇలా ఒకసారి ఒక గ్రూప్ కి పర్మిషన్ ఇచ్చేసి ఆ గ్రూప్ లో మనం ఏ యూజర్ అయితే యాడ్ చేస్తామో ఆ యూజర్కి ఆ పర్మిషన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు క్లోజ్ చేసి లాగిన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డౌన్ అండ్ లాగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ లాగ్ ఆఫ్ చేసేయాలి. అండ్ ఇప్పుడు చందు అనే అకౌంట్ యాడ్ చేశాం కదా. సో నేను పర్మిషన్ ఇచ్చిన తర్వాత యాడ్ చేసిన అకౌంట్ ఇది. ఓకే, చూడండి. సో చందు అనే అకౌంట్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇస్తున్నాను ABC@123 అనేది, ఎంటర్, లాగిన్ అయిపోయింది. ఓకే, సో ఇలా ఒక యూజర్ కి మనం లాగిన్ పర్మిషన్ అనేది అసైన్ చేస్తాం. బై డిఫాల్ట్ గా అకౌంట్ లాగిన్ అవ్వదు. ఎప్పుడైతే ఇలా పర్మిషన్స్ అసైన్ చేసామో అప్పుడు మాత్రమే లాగిన్ అవుతుంది. సో ఇది యూజర్ కి లాగిన్ పర్మిషన్ అసైన్ చేయటం అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్.